అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ పరీక్ష. చందన దేశాన్ని పరిపాలించే విక్రమవర్మకు మగపిల్లలు లేరు. ఉన్న ఒకే ఒక్క కుమార్తె శ్రీలేఖ. ఆయన అల్లారు ముద్దుగా ఆమెను పెంచి అన్ని విద్యలు నేర్పించాడు. యుక్త వయసు వచ్చేసరికి ఆమె ఎంతో సౌందర్యరాశిగాను ఎంతో మేధాశక్తి కలిగిన దానిగాను ఉంది. కుమార్తెను చూసి గర్వపడిన విక్రమవర్మకి ఆమెకు వివాహం చేయటం గురించి చింత ప్రారంభమైంది. తనకు మగపిల్లలు లేని కారణంగా తన కాబోయే అల్లుడే చందన దేశానికి కాగల మహారాజు అవుతాడు. అంతేకాకుండా తన కుమార్తె ఎంతో బుద్ధిమంతురాలు. అందుచేత సునిశ్చితమైన ప్రజ్ఞాశాలిని అల్లుడుగా చేసుకోవాలని విక్రమవర్మ ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకసారి విక్రమవర్మ ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు రాజుకి తనను తాను పరిచయం చేసుకుంటూ, మహారాజా, నన్ను కేశవభట్టు అంటారు. నా స్వదేశం మధ్వదేశం. కాశీ, తక్షశిల విద్యాపీఠాల్లో నన్ను మించినవాడు లేరన్న పేరు నాకుంది. అనేక దేశాల పండితుల్ని ఓడించి ఆయా దేశాల రాజుల చేత సన్మానాలు పొంది ఉన్నాను. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీ దేశంలో ఉన్న పండితులు, పామరులు ఎవరైనా సమాధానాలు చెప్పవచ్చు. సరైన సమాధానాలు చెప్పగలిగితే చెప్పిన వ్యక్తి ముందు శిరస్సును వంచి నమస్కరించి నా బిరుదులు, గండపెండేరము ఆ వ్యక్తికి ఇచ్చేస్తాను. అలా కాని పక్షంలో నన్ను మీ ఆస్థాన పండితుల చేత పల్లకీలో మోయించి సత్కరించి పంపించాలి. అంగీకారమైన పక్షంలో చెప్పండి అన్నాడు. కేశవభట్టు అహంకార ధోరణి చూసి పండితులకే కాకుండా విక్రమవర్మకు కూడా అసహ్యకరంగా తోచింది. అయినా పైకి ఏమీ చెప్పకుండా, మీ షరతులను అంగీకరిస్తున్నాం. మీరు 3 ప్రశ్నలు అడగండి. మా దేశస్థులు వాటికి 3 రోజుల్లోగా సమాధానం చెబుతారు అన్నాడు విక్రమవర్మ. కేశవభట్టు అంగీకరిస్తున్నట్టుగా తల ఊపి ఇలా చెప్పాడు. నా మొదటి ప్రశ్న, ఎవరూ కాదనలేని నిజం ఒకటి చెప్పాలి. అయితే అది తిరుగులేని అబద్ధమై ఉండాలి. రెండవ ప్రశ్న, వినిపించని శబ్దము, కనిపించని దృశ్యము ఏది? మూడవ ప్రశ్న, కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు ఏ వ్యక్తి అయినా ఎంతో తేలికగా లొంగిపోయేది దేనికి అని 3 ప్రశ్నలు చెప్పాడు. కేశవభట్టు ప్రశ్నలు వినగానే విక్రమవర్మ ఆస్థాన పండితుల ముఖాలు వెలవెలపోయాయి. దానిని గమనించిన కేశవభట్టు తనకు విజయం తప్పదని ఎంతో సంతోషిస్తూ రాజు దగ్గర సెలవు తీసుకుని తనకు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళిపోయాడు. కేశవభట్టు వెళ్ళిపోగానే ఆస్థాన పండితులు జవాబుల కోసం చర్చించుకున్నారు. మొదటి ప్రశ్నకు జవాబు ఎవరూ చెప్పలేకపోయారు. రెండవ ప్రశ్న తర్కశాస్త్రానికి సంబంధించినదై ఉంటుందని, వినిపించిన శబ్దం ఆకాశము, కనిపించిన దృశ్యం వాయువు అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కూలివాడి నుంచి రాజు వరకు ఎవరైనా సరే లొంగిపోయేది వ్యాధికి కావచ్చని ఊహించారు. కానీ విక్రమవర్మకి వాళ్ళ సమాధానాలు తృప్తి అనిపించలేదు. ఆయన పండితులతో, కేశవభట్టు చాలా అహంకారే కావచ్చు, కానీ గొప్ప మేధావి. అతడి ప్రశ్నలు ఎంతో నిగూఢంగా ఉన్నాయి. వాటికి మీరు ఊహించిన జవాబులు అర్ధరహితంగా అనిపిస్తున్నాయి. సరైన జవాబుల కోసం అన్వేషించండి అని సభ చాలించి తన కుమార్తె అంతఃపురానికి వెళ్ళాడు. గంభీర వదనంతో వచ్చిన తండ్రిని చూసి శ్రీలేఖ ఆశ్చర్యపడింది. విక్రమవర్మ తన కుమార్తెకు జరిగినదంతా చెప్పి, అమ్మ, వాటమి తప్పదేమోనని భయంగా ఉంది. సంస్కారి ముందు వాటమి అభివృద్ధికి కారకమవుతుంది. అహంకారి ముందు వాటమి ఆత్మహత్యతో సమానమవుతుంది అన్న సంగతి నీకు తెలిసింది కదా. అయితే ఆ ప్రశ్నలకు నువ్వు సరైన జవాబులు చెప్పగలవన్న నమ్మకం నాకు ధైర్యాన్నిస్తుంది అన్నాడు.
అంతా విన్న శ్రీలేఖ కొద్దిసేపు ఏదో ఆలోచించి, జవాబులు నాకు తెలియటం లేదు నాన్న అని చెప్పింది. విక్రమవర్మ ఆ సమాధానానికి ఆశ్చర్యపోయి, అయితే ఇప్పుడు ఏం చేసేది తల్లి అన్నాడు. అందుకు శ్రీలేఖ నవ్వి, నేను జవాబులు చెప్పలేకపోయినా జవాబులు దొరికే ఉపాయం చెప్పగలను. మన మంత్రి కుమారుడు రాజశేఖరుడు గొప్ప మేధావి అని విన్నాను. ఈ ప్రశ్నలకు అతడు జవాబులు చెప్పగలడని నా నమ్మకం. అడిగి చూడండి అని అంది. ఈ మాటలతో విక్రమవర్మ ఆలోచనగా తల ఊపుతూ లేచి వెళ్ళిపోయాడు. విక్రమవర్మ తర్వాత తన పట్టపురాణి వైజయంతిదేవి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి, దేవి, శ్రీలేఖ సంగతి నాకు బాగా తెలుసు. సమాధానాలు నిజంగా చెప్పలేకపోయినట్టయితే తనకు ఆ పాటి పాండిత్యం లేనందుకు దేశపు పరువు ప్రతిష్టల గురించి దిగులు చెంది ఉండేది. కానీ అటువంటి విచారం ఏమీ ఆమె ముఖంలో కనిపించలేదు. పైగా రాజశేఖరుడు తప్పక చెప్పగలడన్న విశ్వాసం, ధీమా, నమ్మకం ఆమె ముఖంలో కనిపించాయి. విషయం ఏమిటంటావు అని అడిగాడు. వైజయంతిదేవి నవ్వి, స్త్రీ హృదయం వేరొక స్త్రీకే బాగా తెలుస్తుందనా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అని అంది. విక్రమవర్మ కూడా నవ్వి, అలాంటిదేం లేదు. శ్రీలేఖ విషయంలో నీ నుంచి ఏదైనా సమాచారం తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు. అయితే వినండి. శ్రీలేఖ రాజశేఖరుణ్ణి అభిమానిస్తున్నదని తన చిలికెత్తెల ద్వారా నేను విన్నాను. అతను కూడా శ్రీలేఖను అభిమానిస్తున్నట్టుగా తెలిసింది. శ్రీలేఖ ఈ ప్రశ్నలకు అతడి నుంచి జవాబులు రాబట్టడం ద్వారా అతడి ప్రజ్ఞాపాఠవాలను, మేధాశక్తిని పరీక్షించి తనకి తగిన వరుడు అవునో కాదో నిశ్చయించమని మనకి చెప్పడమే అన్నది రాణి. కుమార్తె యొక్క ఆలోచనా సరళికి ముగ్ధుడైపోయిన విక్రమవర్మ, అయితే ఆలస్యం దేనికి, వెంటనే అతడిని పిలిపిద్దాం. అటు రాజకార్యము ఇటు గృహకార్యము కూడా నెరవేరుతుంది అన్నాడు. మరికొద్దిసేపట్లో రాజశేఖరుడు వచ్చాడు. ఎప్పుడో ఉత్సవాల్లో తప్ప అతనిని ప్రత్యేకంగా గమనించనే లేదు విక్రమవర్మ. అతడి శరీర సౌష్ఠవాన్ని, తేజోవంతమైన ముఖవచ్చస్సును పరీక్షగా చూసి తన కుమార్తె యొక్క ఎన్నికను మనస్సులోనే మెచ్చుకుంటూ, కూర్చోనాయనా అన్నాడు. తర్వాత విక్రమవర్మ అతడికి విషయమంతా చెప్పి, నువ్వు తప్పక జవాబులు చెప్పగలవని శ్రీలేఖ నమ్మకం అన్నాడు. రాజశేఖరుడు చిన్నగా నవ్వి, ప్రభు, కేశవభట్టు అత్యంత మేధావి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అతడు శాస్త్రాన్ని, కల్పనను, వాస్తవాన్ని తన 3 ప్రశ్నలలోనూ ఇమిడ్చాడు. అతడి మొదటి ప్రశ్న తర్కశాస్త్రానికి సంబంధించినది. దానికి జవాబు, నాకు మరణం లేదు. ఇది లౌకికంగా తిరుగులేని అబద్ధం. ఎందువల్లనంటే సృష్టిలో మరణం లేని ప్రాణి ఏదీ లేదు. అయితే తార్కికంగా అది ఎవరూ కాదనలేని నగ్న సత్యం. కారణం, తర్కబద్ధంగా చెప్పాలంటే నేను అనే పదం ఆత్మకు వర్తిస్తుందే కానీ పాంచభౌతికమైన శరీరానికి వర్తించదు. అంటే ఆ వాక్యానికి అర్థం ఆత్మకు మరణం లేదు అని. ఆ విధంగా పైవాక్యం తార్కికంగా ఎవరూ కాదనలేని నిజము, లౌకికంగా తిరుగులేని అబద్ధము అయ్యింది. ఇదే మొదటి ప్రశ్నకు జవాబు అని చెప్పాడు. రాజశేఖరుడు వాక్యానానికి సంతోషించిన విక్రమవర్మ, బాగా చెప్పావు నాయనా, మిగిలిన 2 ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పు అన్నాడు. దానికి రాజశేఖరుడు, 2వ ప్రశ్నలో వినిపించని శబ్దం మనసు చేసే బోధ. అది శబ్ద తరంగాల ద్వారా కాక మనస్సు ద్వారా మెదడుకు చేరే వాక్కు. అనుభవించటానికే తప్ప రెండవ వ్యక్తికి వినిపించదు. అలాగే కనిపించని దృశ్యం ఊహ. ఊహించుకునేటప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపించే దృశ్యం ఊహించుకునే వ్యక్తికే అనుభవం అవుతుంది. కనుక వినిపించని శబ్దము మనసు చేసే బోధ, కనిపించని దృశ్యము ఊహ. ఇదే 2వ ప్రశ్నకు జవాబు అన్నాడు. విక్రమవర్మ ఆనందంగా రాణి వైపు చూశాడు. ఆమె ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ, చాలా బాగా చెప్పావు నాయనా అని అంది. తర్వాత రాజశేఖరుడు ఇక 3వ ప్రశ్నకు జవాబు
పొగడ్త. కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు అతి తేలికగా లొంగిపోయేది పొగడ్తకే కదా అంటూ ముగించాడు. విక్రమవర్మ చప్పట్లు చరుస్తూ, శభాష్ రాజశేఖర, చాలా చక్కటి జవాబులు చెప్పావు. నీ తెలివికి ఇంకొక పరీక్ష పెడుతున్నాను. ఇప్పుడు నీకు కనిపించనిది, నాకు కనిపించేది అయిన దృశ్యం ఏమిటో చెప్పు చూద్దాం అన్నాడు. రాజశేఖరుడు చిరునవ్వుతో, మహారాజా, మీకు కనిపించే దృశ్యం నాకు కూడా కనిపిస్తుంది అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, నీకు కనిపిస్తున్నదా? అదేమిటో చెప్పు అని అడిగాడు. రాజశేఖరుడు కొద్దిగా సంకోచిస్తూ, మీ అమ్మాయి నాకు వరమాల వేస్తూ ఉన్న దృశ్యం అన్నాడు. ఆ జవాబు విని రాణి వైజయంతి మనసులోనే నవ్వుకుంది. విక్రమవర్మ మాత్రం కోపం నటిస్తూ, ఏమిటి, ఏదో 3 ప్రశ్నలకు జవాబులు చెప్పినంత మాత్రాన రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తాననుకున్నావా అన్నాడు. రాజశేఖరుడు నవ్వి, మీకు ఆ ఉద్దేశ్యం లేని పక్షంలో ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగానే మెచ్చుకుని, బాగానే ఉన్నాయి కానీ ఇవి సరైనవి అవునో కాదో కేశవ భట్టు చెప్పాలి కదా అని ఉండేవారు. కానీ రాజకార్యాలను మర్చిపోయి నన్ను ఇంతగా ప్రశంసిస్తూ నా తెలివికి ఇంకో పరీక్ష పెట్టి ఉండేవారు కాదు కదా అన్నాడు. ఆ మాటలు వినగానే విక్రమవర్మ ఆనందంతో రాజశేఖరుణ్ణి కౌగిలించుకొని, నాయనా, తిరుగులేని ఆత్మవిశ్వాసం గల నువ్వు మా శ్రీలేఖకు తగిన వరుడివి. మన ఇద్దరికీ కనిపించిన దృశ్యాన్ని త్వరలోనే అందరికీ కనిపించేటట్టు చేస్తాను అన్నాడు. ఆ సాయంత్రమే సభ ఏర్పాటయింది. సభకు కేశవభట్టుతో పాటు రాణి వైజయంతిదేవి, శ్రీలేఖ, రాజశేఖరుడు కూడా వచ్చారు. నిండు సభలో రాజశేఖరుడి సమాధానాలు విన్న కేశవభట్టు అతడి సమాధానాలు సరైనవేనని అంగీకరిస్తూ తాను ఓడిపోయినట్లుగా ఒప్పుకొని శిరస్సు వంచి రాజశేఖరుడికి నమస్కరించి తన బిరుదులన్నిటినీ రాజశేఖరుడికి అప్పగించి తన గండబండేరాన్ని తీసి రాజశేఖరుడికి స్వయంగా తొడిగాడు. ఆ తర్వాత సభలోని వారందరి శుభాశీస్సుల మధ్య శ్రీలేఖ రాజశేఖరుడి మెడలో వరమాల వేసింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.